దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలరా, పరిశుద్ధాత్మను పొందుకోవడం ఎలా అనే అంశం గురించి మీతో మాట్లాడిన ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశ కలిగినప్పుడు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి రావాలి. మొదటిగా చూసినట్లయితే, రెండవదిగా చూసినట్లయితే నిరంతరం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ఎప్పుడైతే మనం నమ్మి విశ్వాసం ద్వారా బాప్తిస్మం పొందామో, ఆశతో అపేక్షతో అప్పటి నుంచి ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపుమని ఎడతెగక ప్రార్థన చేయాలి. అలా చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన ఆలకించి పరిశుద్ధాత్మ శక్తితో మిమ్మల్ని నింపుతాడు. కాబట్టి ఆ శక్తితో అడగాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి నిత్యము ఆయన అడగాలి. ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదవాలి. అలా చేసినప్పుడు దేవుడు మీ ప్రార్థనకు ఖచ్చితంగా జవాబిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశను కలిగిన వారు దేవుని పాదాలు పట్టుకొని యేసయ్యను ప్రతిరోజు మానక మీరు అడిగినట్లయితే మత్తయి సువార్తలో 7వ అడుగుడి మీకు ఇవ్వని వాగ్దానం చేసిన దేవుడు ఆయన మిమ్మల్ని దర్శిస్తాడు. మిమ్మల్ని తన ఆత్మతో నింపుతాడు, తన అభిషేకంతో నింపుతాడు. ఎవరైతే దేవుని ఉంటారో వారు నూతన సృష్టి. దేవుడు మిమ్మల్ని నిశ్చితంగా ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకంతో మిమ్మల్ని నింపుతాడు. కాబట్టి ఎవరైతే దేవుని ఆత్మను పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారో వారు చేయవలసింది మొదటగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. తర్వాత ఆయన్ని వెతకాలి. ప్రార్థన హృదయపూర్వకంగా చేయాలి. ప్రతిరోజు మానక వాక్యాన్ని ధ్యానించాలి. ఈ విధంగా చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ శక్తితో మిమ్మల్ని అభిషేకిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. ఆత్మ సహాయంతో మీరు ఈ లోకాన్ని జయించగలుగుతారు. దేవుని రాకడ కొరకు మీరు సిద్ధపడగలుగుతారు. కాబట్టి ఆత్మను ఆ శక్తితో మీరు అపేక్షించండి. పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడి అనేక మందికి అలాగే మీరు సువార్తను ప్రకటించేవారుగా, దేవుని రాకడ కొరకు సిద్ధపడేవారుగా మీరు ఉండాలని, అదే పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు పాపంలో పడిపోకుండా ఉంటారు. ఆమేన్.